వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల్లో లస్సీకి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగుతో తయారయ్యే ఈ సంప్రదాయ పానీయం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. లస్సీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే వేసవిలో లస్సీ కోసం షాపుల ముందు చాలా మంది బారులు తీరుతుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బేగం బజార్ ఛత్రీ రోడ్లో ఉన్న బాలకిషన్ మిల్క్ భండార్ నాణ్యమైన లస్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దాదాపు 80 ఏళ్లుగా ఉన్న ఈ షాపు వద్ద లస్సీ తాగేందుకు క్యూ కడుతున్నారు. సమ్మర్ వచ్చిందంటే చాలు జనాలు చల్లటి పానీయాలను తాగడానికి ఎగబడుతూ ఉంటారు. అందులో లస్సీ ఒకటి. మరి అలాంటి లస్సీకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక షాప్ గత 70-80 ఏళ్ల నుంచి ప్రసిద్ధిగాంచింది. ఇంతకీ ఆ షాప్ ఎక్కడుంది, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి లస్సీకి అంత డిమాండ్, ఏబిఎన్ ఎక్స్క్లూజివ్లో తెలుసుకుందాం. బీహార్ నుంచి 350 ఏళ్ల క్రితం హైదరాబాద్ చేరుకున్న ఈ కుటుంబం నిజాం కాలం నుండి డైరీ రంగంలో ఉంది. సుమారు 80 ఏళ్ల కిందట బాలకిషన్ యాదవ్ అనే వ్యక్తి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు యాదవ్ కుటుంబం తమ పాతకాలపు పద్ధతులను వదలకుండా స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తోంది. ఒకప్పుడు ఈ లస్సీకి ప్రధాన కస్టమర్లు పహిల్వాన్లు, అంటే కుస్తీ యోధులు ఉండేవారట. కఠినమైన వ్యాయామం తర్వాత శరీరానికి తక్షణ శక్తిని, పోషకాలను అందించడానికి వారు ఈ చిక్కని లస్సీని అమితంగా ఇష్టపడేవారని షాపు నిర్వాహకులు తెలిపారు. నిత్యం సగటున 150 లీటర్ల వరకు లస్సీ అమ్మకాలు సాగిస్తున్నామని చెబుతున్నారు. క్వాలిటీ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని, అదే మమ్మల్ని ఇంతకాలం నిలబెట్టిందని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు కమల్ కిషోర్ యాదవ్. మా షాప్ పేరు వచ్చేసి బాలకిషన్ మిల్క్ భండార్. మా షాప్ బేగం బజార్ ఛత్రీగాడ ఉంది. మా షాప్ దగ్గర 80 ఇయర్స్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మేమైతే థర్డ్ జనరేషన్ అదే షాప్ కంటిన్యూ చేస్తున్నాం. మా తాత స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు మేము థర్డ్ జనరేషన్ అదే షాప్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. మా దగ్గర అన్ని డైరీ ప్రోడక్ట్స్, మలై, లస్సీ అన్నీ ఉంటుంది, పెరుగు, పాలు. ఇంకా ఏమేమి వెరైటీలు ఉంటాయి? లస్సీలో ఇప్పుడు సమ్మర్లో మ్యాంగో లస్సీ కూడా చేస్తాం, నార్మల్ లస్సీ కూడా ఉంటుంది. ఇంకా స్ట్రాబెరీ లస్సీ, స్ట్రాబెరీ వచ్చినప్పుడు ఫ్రూట్ లస్సీ అది కూడా చేస్తాం. మేము పాతకాలం నుంచి అదే మా క్వాలిటీ, మా తాత వాళ్ళు ఎట్లా చేసినా అదే క్వాలిటీ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. అదే మేము ఫ్యాన్సీ ఏం చేసేది లేదు, రెగ్యులర్ లస్సీ మలై వేసి వేస్తాం. అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు దగ్గర 80 ఇయర్స్ అయింది. మా దగ్గర అప్పుడు డైరీ ఉంది మాది, అప్పటి నుంచే ఇదే బిజినెస్ చేస్తున్నాను. మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. అంటే చాలా మంది చెప్తున్నారు ఓన్లీ ఇది, అంటే ఎక్కువ జిమ్ పోయేవాళ్ళు, పైల్వాన్లు. మేమైతే మా కాడ కూడా ఉంది పైల్వానీ చేసేది. ఇప్పుడు మా తాత టైం, మా నాన్న టైం అప్పుడు అందరు పైల్వాన్లు అన్నీ ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ వచ్చేసి మలై, లస్సీ, వాళ్ళకి డైట్ ఇదే కదా, అందుకే వాళ్ళు వచ్చేసి ఇక్కడ తాగిపోతున్నారు. మలై తినేసి మస్కా, వెన్న అంటారు కదా, అదే కొంచెం ఎండాకాలం కొంచెం లస్సీ కొంచెం ఎక్కువ గిరాకు ఉంటుంది. నార్మల్నే ఉంటుంది. మేమైతే అదే మేము అంటాం కదా, మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. కొంచెమే చేస్తాం, ఎక్కువ ఏం చేసాము, కొంచెం చేస్తాం, క్వాలిటీ చేసి ప్రోడక్ట్ ఇస్తాం. మాది బర్రెలు ఉన్నాయి, అది మా సొంతం, అది దానితోనే చేస్తాం. లస్సీ మరింత రుచికరంగా ఉండేందుకు ఇందులో రోజు వాటర్ కలుపుతారు. ఈ లస్సీలో ఉండే స్వచ్ఛమైన పెరుగు, వెన్న శాతం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేసవిలో ప్రత్యేకంగా నోరూరించే మలై లస్సీ, మ్యాంగో లస్సీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్తో కూడా లస్సీ తయారు చేసి విక్రయిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ లభించే మలై లస్సీ టేస్టుకు జనం ఫిదా అవుతున్నారు. బొగ్గు పొయ్యిపై పాలను మరిగించి తీసిన స్వచ్ఛమైన మలైని లస్సీపై వేసిస్తారు. ఆ రుచి వర్ణనాతీతమని లస్సీ ప్రియులు చెబుతున్నారు. ఇది పాత 50 ఇయర్స్ షాప్ అన్న, తాతల నుంచి ఉండాలి. ఫేమస్ షాపు. ఏం కావాలన్నా ఈడికొస్తారు ఫస్ట్ లస్సీలకి. హైదరాబాద్లో ఏం ఫేమస్ అంటే లస్సీ ఈడికొస్తారు. బేగం బజార్ 50 ఇయర్స్ ఓల్డ్ షాప్. టేస్ట్ అంత మంచి ఉంటుంది. ఇంకొకటి ఇది ఎట్లా అంటే డైజీ పైన వాళ్ళకి అందరికి వర్కౌట్ అవుతుంది. నేను చిన్నప్పటి చూస్తాను, అంటే నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి వస్తుండే ఇక్కడికి రెగ్యులర్గా. మ్యాక్సిమం ఎట్లా అంటే జిమ్ వాళ్ళు పోతారు కదా, వాళ్ళని కూడా తీసుకొని వస్తుండే. ఇట్లా అన్న వాళ్ళు ఎంబడి వాళ్ళకి వస్తుండే. చాయ్ బదులు ఇది ప్రిఫర్ అవుతున్నాయి. సమ్మర్ రాగానే అందరూ ఇంటికి వస్తారు మ్యాక్సిమం. ఇంకా ఇది రీజనబుల్ రేట్లు ఉంటాయి, చాలా తక్కువ. బయట ఇంకా ఎక్కువ ఉంటాయి రేట్. ఇది చీప్ అండ్ అఫోర్డబుల్.
ఇంకా డేసీ వర్కౌట్కి మంచిగా ఉంటుంది పైలవాన్లకి వాళ్ళకి మెయిన్ పైలవాన్లకి వర్కౌట్లకి ఇది డిమాండ్ ఏముండదు. రేజ్ అయితే రీజనబుల్, స్టాక్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఎప్పటికీ. జనాలు వస్తూనే ఉంటారు, డైలీ రన్నింగ్కి నాకు అయితేనే ఉంటుంది. అట్లా అందరికి అనుకూలంగానే ఉంటుంది రేటు. వెరైటీగా అనుకున్న ఫ్లేవర్స్ ఏమేమి కావాలన్నా అన్ని ఇస్తాడు అన్న. బయటి ఫ్యాన్సీ షాపులతో పోలిస్తే ఇక్కడ నాణ్యతతో రాజీ పడకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ధరకే లస్సీని అందిస్తున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇక్కడ మేము మా చిన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకెళ్తాం సార్. ఇది చాలా బాగుంటాయి, అన్ని రకాల ఉంటాయి, అనుకూలంగానే ఉంటాయి. రేటు కూడా ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఇక్కడ తాగుతుంటారు సార్. ఇది ఇప్పటిది కాదు, మా చిన్నప్పటి నుంచి 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడ లస్సీ ఫేమస్ ఇయర్. అన్ని పెరుగు, వెన్న అన్నీ ఉంటాయి, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. క్వాలిటీ మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకే ఇంత పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ. స్పెషల్లీ సమ్మర్ చాలా బాగుంటుంది. చూశారుగా, స్వచ్ఛమైన రుచికరమైన లస్సీని అందిస్తూ పాత బస్తీ వాసుల మన్ననను చురగొంటోంది బాలకిషన్ మిల్క్ బండార్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవి నుంచి మీకు కూడా కాస్తంత ఉపశమనం కావాలంటే ఒకసారి పాత బస్తీ వైపు రండి. ఈ షాప్లో ఓ గ్లాస్ లస్సీని తాగండి. ప్రజెంట్ ప్రమోద్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.